సరే, ఒక క్వశ్చన్ చూసి నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ లోకి వెళ్దాం. ఈ క్వశ్చన్ ఇప్పుడు మీకు ఇస్తాను. జస్ట్ ట్రై టు లుక్ ఇన్ టు దిస్ క్వశ్చన్. టెల్ మీ హూ కెన్ డూ దిస్ క్వశ్చన్. ఎవరు చేయగలరో చెప్పండి ఒకసారి. ఇప్పుడు నిన్న మనం ఏం చేసామంటే ఒక స్ట్రింగ్ తీసుకొని ఆ స్ట్రింగ్ లో ఉన్న ఏస్ ని ప్రింట్ చేయగలిగాం, ఓవెల్స్ ని ప్రింట్ చేయగలిగాం, కౌంట్ కూడా చేయగలిగాం ఎన్ని ఉన్నాయి అనేది. సో ఇప్పుడు ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నేను ఏం చెప్తున్నాను అనేది. ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ ఇస్తాను. ఇప్పుడు ఇది ఉందా స్ట్రింగ్? ఇది స్ట్రింగేనా? ఈరోజు మనం ఒక 10 minutes ఎక్స్ట్రా తీసుకుందాం. ఇది స్ట్రింగేనా? యా, స్ట్రింగే. ఇప్పుడు ఇప్పుడు నాకేం కావాలంటే ఈ స్ట్రింగ్ నుంచి నాకు ఇది రావాలి. అంటే అండర్ స్కోర్స్ ఉన్నాయి కదా, ఈ అండర్ స్కోర్స్ అన్ని రిమూవ్ అయిపోవాలన్నమాట. ఓకేనా? ఈ అండర్ స్కోర్స్ అన్ని రిమూవ్ అయిపోవాలి. రిమూవ్ అయిపోయేలాగా మనం రాయాలన్నమాట. అంటే ఒక స్ట్రింగ్ ని క్రియేట్ చేయాలి. ఓకే, ఎలా క్రియేట్ చేయగలం అనేదే ఇప్పుడు మనం చూడాలి. ఓకే, సో సేమ్ థింగ్ నేను కంకాటినేషన్ చూపించాను కదా, అదే కంకాటినేషన్ యూజ్ చేసుకొని చేస్తాం. ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం ఏంటంటే అండర్ స్కోర్ కాని వాల్యూస్ అన్నిటిని మనం ప్రింట్ చేయాలి. అది ఫస్ట్ చేద్దాం మనం. ఇప్పుడు సేమ్ నేను చెప్పాను కదా ప్రిన్సిపల్, అది ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ లూప్ చేయాలి. ఫర్ ఐ ఇన్ వి లూప్ అవుట్ అయ్యి. సరే, ఇది నేను ఇక్కడ చేసేదానికంటే జస్ట్ గో టు సో క్వశ్చన్ ఏంటి, మనకు ఒక వేరియబుల్ ఉంది v ఈజ్ ఈక్వల్స్ టు టిఏఎన్ అండర్ స్కోర్ వై అండర్ స్కోర్ ఏ అండర్ స్కోర్ ఆర్ అండర్ స్కోర్ ఏ. సో ఇప్పుడు ఇది క్వశ్చన్ అనమాట. ఇది ఇది అండర్ స్కోర్ మొత్తం అంతా తీసేయాలి. సో ఇప్పుడు అండర్ స్కోర్స్ మొత్తం అంతా తీసేయాలంటే ఫస్ట్ ఎక్కడెక్కడ అండర్ స్కోర్స్ ఉన్నాయో మనకు అర్థం కావాలి. అప్పుడు మనం ఏం చెక్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అండర్ స్కోర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట మనం. ఓకే, సో అలా చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఇటరేట్ చేయాలి. సో ఫర్ ఐ ఇన్ వి ఫస్ట్ మొత్తం అన్ని ఇటరేట్ చేయండి. ఇటరేట్ చేస్తే మొత్తం అంతా వస్తుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే అండర్ స్కోర్ లేదో అప్పుడే నాకు ప్రింట్ చేయని చెప్పాలి మనం. అప్పుడు ఏం చేయాలి, ఇఫ్ ఐ నాట్ ఈక్వల్స్ టు, మనకు నాట్ ఈక్వల్స్ టు అనే ఒక కంపారిజన్ ఆపరేటర్ ఉంది కదా, దేనికి నాట్ ఈక్వల్స్ టు అయితే అండర్ స్కోర్ కి నాట్ ఈక్వల్స్ టు అయితే అప్పుడు నాకు ప్రింట్ చేయి, లేకుంటే చేయొద్దు. అంటే అండర్ స్కోర్ కాని వాల్యూస్ అన్ని మనకు ప్రింట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నేను ఒక కొత్త వేరియబుల్లోకి యాడ్ చేయమని చెప్పాను కదా. సో కాబట్టి ఒక కొత్త వేరియబుల్ తీసుకోండి, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంటీ స్ట్రింగ్స్. ఇప్పుడు ఈ వేరియబుల్లోకి ఎప్పుడైతే అండర్ స్కోర్ కాదో, అండర్ స్కోర్ కానప్పుడల్లా దీంట్లోకి యాడ్ చేయాలి మనం. అంటే ఏం చేయాలి, కంకాట్ చేయాలంటే హెచ్ ప్లస్ ఈక్వల్స్ టు ఐ. సో లూప్ అంతా ఇటరేట్ అయ్యేటప్పటికి మనకి ఏమవుతుందంటే హెచ్ని ప్రింట్ చేశారనుకోండి, సేమ్ నిన్న చూపిన ప్రిన్సిపలే, నిన్న ఏదైతే మనం డిస్కస్ చేసామో అదే. ఇక్కడ ఏం చేస్తున్నాం, అండర్ స్కోర్ కాల్ థింగ్స్ అన్నిటిని ఒకదానికి కంకాట్ చేస్తున్నాం అనమాట. అంటే కంకాటినేషన్. దీని అర్థం ఏంటి, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ ఐ. అంతేనా? ఎస్ ఆర్ నో? అర్థమైందా ఏంటనేది ఇది అందరూ? సో దీన్ని ఒకసారి మనం ఒకే ఒక్కసారి లెట్స్ ట్రై టు రన్ దిస్ ఇన్ విజువలైజర్. ఒక్కొక్క స్టెప్ ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ, దెన్ ఈజీగా అర్థం అవుతుంది. సో ఫస్ట్ ఏమో మనకి చైతన్య అనేది మనకు స్టోర్ అయింది, దెన్ హెచ్ అనేది ఇనిషియలైజ్ అయింది, దెన్ లూప్ ఇటరేట్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ ఏమో సి అనేది అండర్ స్కోర్ కాదు కదా,
కాదు కాదు కాబట్టి లోపలికి వెళ్తుంది. ఇక్కడ కాదు అంటే లోపలికి వెళ్తుంది, అవునా అంటే కాదు, ఎందుకంటే నాట్ ఈక్వల్స్ టు కాబట్టి లోపలికి వెళ్తుంది, హెచ్ కంకట్ అవుతుంది. సో హెచ్ కంకట్ అయింది. అలా అండర్ స్కోర్ అయితే అప్పుడు లోపలికి వెళ్ళదు అనమాట. ఏ ఎన్ ఇప్పుడు అండర్ స్కోర్ వస్తుంది, అండర్ స్కోర్ కదా కాబట్టి కంకాట్ అవ్వట్లేదు అనమాట. సో అలా కంకాట్ చేసి మనం యాడ్ చేస్తున్నాం, సింపుల్ థింగ్ అంతే. ఓకే, సో ఇది నిన్న మనం చూసిన ప్రిన్సిపల్ మీదనే వర్క్ అవుతుంది అనమాట ఇది కూడా. ఓకే, సో ఇలా మనం ఇది బేసిక్ ప్రాబ్లమ్సే, ఇలా కొన్ని మనం ప్రాబ్లమ్స్ని కవర్ చేయొచ్చు కావాలంటే. ఓకే, సో నెక్స్ట్ మనం స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని చూద్దాం స్ట్రింగ్స్లో. సో ఇప్పుడు నా దగ్గర స్ట్రింగ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రింగ్లో ఈ ఏని మాత్రమే తీసుకొని రావాలంటే ఏం చేయొచ్చు, ఏం చేయొచ్చు చెప్పండి, ఎలా తీసుకొని రావచ్చు చెప్పండి, ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా దీని గురించి. ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ఓన్లీ ఏ, హౌ కెన్ ఐ గెట్ దట్ ఇండెక్స్. సో వి ఆఫ్ ఆ ఇండెక్స్ ఏంటి 0 1 2 2 కాబట్టి నాకు ఏ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఏ పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ రావాలి, ఏ క్యారెక్టర్ కాదు, ఏ పార్ట్ ఆఫ్ స్ట్రింగ్, ఏ స్లైస్ ఆఫ్ ఏ స్ట్రింగ్. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏఐటి కావాలి, లేదంటే హెచ్ఏ సారీ హెచ్ఏఐటి కావాలి. ఇలా కావాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ని మనం ఫాలో అవ్వలేమన్నమాట. ఓకే, అప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ స్లైసింగ్. ఓకే, స్లైసింగ్ యొక్క సింటాక్స్ ఏంటి అంటే స్ట్రింగ్ నేమ్ ఆఫ్ స్టార్ట్ కోలన్ స్టాప్ స్టెప్. ఎక్కడో చూసినట్లు లేదా ఇది, ఎక్కడో చూసినట్లు ఉంటుంది కానీ కొత్తగానే ఉంటుంది అనమాట. ఇది ఎక్కడ చూసినట్లుంది, రేంజ్, రేంజ్లో చూసాం. సేమ్ అక్కడ ఎలాగైతే వర్క్ అవుతుంది ఇక్కడ కూడా అలానే వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నాకు ఈ ఏ నుంచి కావాలనుకున్నాను అనుకోండి, సో అప్పుడు స్టార్ట్ వాల్యూ ఏంటి, నాకు ఏ అనమాట 2. నాకు ఏం కావాలి, ఏఐటి కావాలన్నమాట. ఏఐటి కావాలనుకున్నప్పుడు స్టార్ట్ వచ్చేసి 2 2 3 4, ఈ 4 వరకు కావాలి. 4 వరకు కావాలంటే స్టాప్ వచ్చేసి 4 కంటే ఎక్కువ ఉండాలి, అంటే 5 ఉంటే 4 వరకు వస్తుంది, ఎందుకంటే n-1 కాబట్టి. సో కాబట్టి 5 ఏఐటి. ఓకే, ఇప్పుడు మనం స్టెప్ రాయలేదు కాబట్టి స్టెప్ ఎంత ఉంటుంది, డిఫాల్ట్ వాల్యూ ఎంత స్టెప్ 1 అంతే, సింపుల్ థింగ్. ఓకే, సో ఇలా స్లైసింగ్ ఉంటుంది అనమాట మనకి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో ఏం రాయిపోకుండా వదిలేసాం అనుకోండి ఫర్ సపోజ్, అక్కడ ఏమవుతుంది, డిఫాల్ట్ వాల్యూ ఏమవుతుంది 0 అంతే. సో రేంజ్ అర్థమైందంటే ఇది అర్థమవుతుంది ఈజీగా. ఓకే, సో ఇప్పుడు ఇది కూడా రాయలేదు అనుకో, అప్పుడు ఏంటి, స్టార్టింగ్ వాల్యూ రాయలేదు ఎండింగ్ వాల్యూ రాయలేదు, అంటే దాని అర్థం ఏంటి, మొత్తం అంతా రావాలా అంటాం అనమాట. ఓకే, 0 to n, n అంటే ఏంటి, లాస్ట్ ఇండెక్స్ వరకు రావాలి. ఓకే, సో ఇలా ఉంటుంది అనమాట మనకు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పాజిటివ్ స్లైసింగ్ చూసాం కదా, నెగిటివ్ స్లైసింగ్ కూడా చూద్దాం. అంటే పాజిటివ్ ఇండెక్స్ చూసాం, నెగిటివ్ ఇండెక్స్ కూడా చూద్దాం. 2:5 అంటే మనకు ఏఐటి ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు అదే నేను ఇక్కడ :-1 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు చూడండి 2 ఇంతకుముందు 1 ఉంది కాబట్టి 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5 ముందరికి వెళ్తుంది. కానీ ఇప్పుడు -1 ఉంది కాబట్టి 2 2 - 1 -1 సారీ 2 - 1 1 1 - 1 0 0 - 1 -1 అంటే వెనకాలకి వెళ్తుంది అనమాట. ఇక్కడికి ఆగుతుందా అంటే ఆగట్లేదు. సో సేమ్ ప్రిన్సిపల్, మనం అక్కడ ఒక ప్రిన్సిపల్ యూజ్ చేసాం. స్టెప్ అనేది పాజిటివ్ ఉంటే స్టార్టింగ్ వాల్యూ అనేది ఎండింగ్ వాల్యూ కంటే లెస్సర్ ఉండాలి. స్టెప్ అనేది నెగిటివ్ ఉందంటే స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ కంటే గ్రేటర్ ఉండాలి. అంతేనా? స్టెప్ ఈజ్ పాజిటివ్ దెన్ స్టార్ట్ షుడ్ బి లెస్ దాన్ స్టాప్. అదే నెగటివ్ అయితే స్టార్ట్ షుడ్ బి గ్రేటర్ దాన్ స్టాప్. ఓకే, అప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ 5 రాసి ఇక్కడ 2 రాద్దాం.
సో అప్పుడు ఏమవుతుంది, 5 తర్వాత 4 తర్వాత 3 తర్వాత 2 ఉంటే 2 వరకు రాదనమాట, దాని ముందు వాల్యూ వరకు వస్తుంది, అంటే 3 వరకు వస్తుంది, రివర్స్ ప్రింట్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో ATI. ఓకే, ఇప్పుడు నేను స్టార్టింగ్ వాల్యూ ఇవ్వలేదు, ఎండింగ్ వాల్యూ ఇవ్వలేదు అనుకోండి, మొత్తం స్ట్రింగ్ వస్తుంది కానీ రివర్స్ లో వస్తుంది అనమాట మనకు, ఎందుకంటే రివర్స్ కావాలని అడిగాను కాబట్టి, -1 చెప్పాను కాబట్టి. ఈజ్ ఇట్ క్లియర్? దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ వర్క్. ఇది స్లైసింగ్ అంటారు, దీన్ని ఏమంటారు? స్లైసింగ్ అంటారు అనమాట. ఓకే, సో ఇది స్లైసింగ్. దెన్ స్లైసింగ్ తర్వాత మనం చూడాల్సింది ఏంటి అంటే కొన్ని మెథడ్స్ చూడాలి. ఆ కొన్ని మెథడ్స్ చూసి దెన్ మనం స్ట్రింగ్ కంకాటినేషన్ ఆల్రెడీ నేను చూసాం, స్ట్రింగ్ ఫార్మాటింగ్కి వెళ్దాం. ఫార్మాటింగ్ అని ఒకటి ఉంటుంది, ఆ ఫార్మాటింగ్ చూద్దాం మనం. మెథడ్స్ నేను అన్ని డిస్కస్ చేయను, ఇంపార్టెంట్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే డిస్కస్ చేస్తా. సో ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ లో మనకు మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఒక్క నిమిషం ఉండండి. ఓకే, యా, సో స్ట్రింగ్ లో మనకు కొన్ని మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్ చూద్దాం. సో ఎక్కువ మెథడ్స్ అవసరం లేదు, మనకి ఏవైతే కావాలో ఆ మెథడ్స్ మాత్రమే చూద్దాం. సో ఫస్ట్ స్ట్రింగ్ ని మాడిఫై చేయగలిగే మెథడ్స్ ని చూద్దాం. స్ట్రింగ్ ని మాడిఫై చేయగలిగే మెథడ్స్ ఏంటంటే లోయర్, అప్పర్, తర్వాత క్యారెక్టర్స్ మార్చేది అనమాట, రీప్లేస్, స్ప్లిట్, ఇలా కొన్ని ఉంటాయి మనకు. సో వాటిని ఒకసారి చూద్దాం, ఇవే మోస్ట్ ఇంపార్టెంట్ మనకు. సో కాబట్టి వాటిని చూపిస్తున్నాను మీకు, లోయర్, అప్పర్. సో ఫర్ ఎగ్జాంపుల్, సారీ, సో G ఈజ్ ఈక్వల్స్ టు, మనం మెథడ్స్ ఎలా వాడాలి, ఎట్లా వాడాలంటే స్ట్రింగ్ నేమ్ డాట్ మెథడ్ నేమ్, మెథడ్ నేమ్ ఆఫ్. ఈ ఆఫ్ లో మనకు పారామీటర్స్ ఉంటాయి, మేబీ కొన్ని దాంట్లోకి ఒకటి ఉండొచ్చు, కొన్ని దాంట్లోకి 2 ఉండొచ్చు అనమాట. సో ఇది సింటాక్స్ మనకు. సో ఇక్కడ మన స్ట్రింగ్ నేమ్ ఏంటి, వి. సో ఇక్కడ ఏ స్ట్రింగ్ మెథడ్ అయినా ఒరిజినల్ మెథడ్ ని చేంజ్ చేయదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒరిజినల్ మెథడ్ ని కాపీ తెచ్చుకొని ఆ కాపీని చేంజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో స్ట్రింగ్ లో ఉన్న ఒరిజినల్ స్ట్రింగ్ ఎక్కడ చేంజ్ అవ్వదు అనమాట, అందుకే కొత్త స్ట్రింగ్ ని ఫామ్ చేస్తాయి ఈ మెథడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్. సో ఇప్పుడు ఈ అప్పర్ ఏం చేస్తుంది అంటే సింపుల్ మెథడ్, ఉన్నదాన్ని అప్పర్ కేసులో కన్వర్ట్ చేస్తుంది, లోయర్ ఉన్నదాన్నంతా లోయర్ కేసెస్ లో కన్వర్ట్ చేస్తుంది అనమాట మనకు. దెన్ స్ట్రిప్ అని ఉంటుంది, స్ట్రిప్ ఏం చేస్తుంది అంటే మనకు స్టార్టింగ్ ఎండింగ్ ఉన్న ఏవైతే స్పేసెస్ ఉంటాయో వాటిని రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఎట్లా తెలుస్తుంది చైతన్య మనకు స్టార్టింగ్ ఎండింగ్ స్ట్రిప్ చేసింది అనేది అంటే లెంత్ కనుకోండి, లెన్ ఆఫ్ వి. సో ఇప్పుడు మనం దీని యొక్క లెంత్ కనుక్కున్నాం అనుకో, ఫస్ట్ మనకు 17 ఉంది, లాస్ట్ లో జీకి కనుక్కున్నాం అనుకోండి, నైన్ అయింది, ఎందుకంటే ఇక్కడున్న స్పేసెస్ మొత్తం అంతా రిమూవ్ చేసింది కాబట్టి. దీన్ని లీడింగ్ ఎండ్, ట్రైలింగ్ ఎండ్ అంటారు అనమాట, అంటే స్టార్టింగ్ ఎండింగ్ అనుకోండి చాలు, పెద్దగా కీవర్డ్స్ ఏం అవసరం లేదు మనకు. సో అలా స్ట్రిప్ అనేది యూజ్ అవుతుంది మనకు. దెన్ నెక్స్ట్ రీప్లేస్. సో రీప్లేస్ అనే మెథడ్ ఏంటి అంటే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్ లో మనం ఏదైనా క్యారెక్టర్ కానీ లేదంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ని కానీ చేంజ్ చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఉంది, ఈ ఏని చేంజ్ చేయాలనుకున్నాను అనుకోండి నేను. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చెప్పొచ్చు అనమాట నేను. సో నువ్వు దేన్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నావు, దేంతో రీప్లేస్ చేయాలనుకుంటున్నావు, సింపుల్ థింగ్.
సారీ, రీప్లేస్. సో ఇప్పుడు మీరు జీని ప్రింట్ చేశారనుకో, రీప్లేస్ అయిన వాల్యూ వస్తుంది మీకు, చూసారా? సో ఏస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏస్ అన్నిటిని రీప్లేస్ చేస్తుంది అనమాట ఇది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్. సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, ఆ క్వశ్చన్ని ట్రై చేయండి. ఏంటంటే ఇప్పుడు మనకు స్పేసెస్ ఉన్నాయనుకోండి, సపోజ్ ఇదంతా నార్మల్ గా స్పేసెస్ లేని స్ట్రింగ్ మాదిరి చేయాలి. రీప్లేస్ తో ఎలా చేయొచ్చో చెప్పండి, ఇక్కడ రాయండి. ఎలా చేయొచ్చు రాయండి ఇక్కడ. తొందరగా రాయండి. క్వశ్చన్ అర్థమైందా నేను అడిగింది? నా వాయిస్ వినిపిస్తుంది అందరికి? క్వశ్చన్ అర్థమైందా నేను అడిగింది? ఏం క్వశ్చన్ అడిగా? టెక్స్ట్ లో రాయండి ఏం క్వశ్చన్ అడిగా. ఇప్పుడు ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి కదా, ఈ స్పేసెస్ రిమూవ్ చేసి మనకు ఇలా రావాలి, ఇలా రావాలన్నమాట మనకు. రీప్లేస్ అనే మెథడ్ తో చేయాలి. ఎలా చేయొచ్చు? తెలీదు, నో ప్రాబ్లం. సో ఎలా చేయొచ్చు అంటే, మనం దేన్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాం? స్పేసెస్ ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాం. దేంతో రీప్లేస్ చేయాలనుకుంటున్నావు? స్పేస్ లేని దాంతో రీప్లేస్ చేయాలనుకుంటున్నావు, అంతే. సింపుల్ థింగ్. సో నువ్వు దేన్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నావు, దేంతో రీప్లేస్ చేయాలనుకుంటున్నావు, అంతే. సింపుల్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పార్ట్ మొత్తం అంతా ఉంది కదా, ఈ పార్ట్ మొత్తాన్ని టీతో రీప్లేస్ చేయాలనుకుంటున్నా. అర్థమవుతుందా? సో నువ్వు దేన్ని రీప్లేస్ చేస్తున్నావు, దేంతో రీప్లేస్ చేస్తున్నావు, అంతే. సింపుల్ థింగ్. ఇది రీప్లేస్ మెథడ్ అనమాట మనకు. క్లియర్ అందరికి? రీప్లేస్ ఇంపార్టెంట్ మెథడ్. ఓకే ఓకే. సో దేన్ని రీప్లేస్ చేస్తున్నావు, దేంతో రీప్లేస్ చేస్తున్నావు, అంతే. సింపుల్ థింగ్. ఓకే, దెన్ రీప్లేస్ అయిపోయిన తర్వాత దెన్ లాస్ట్ ఉన్నది ఏంటంటే స్ప్లిట్. సో స్ప్లిట్ అనేది ఏంటి అంటే, మనకు మన స్ట్రింగ్ ఏదైతే ఉందో, సారీ, సో మన స్ట్రింగ్ ఏదైతే ఉందో ఈ స్ట్రింగ్ ని స్ప్లిట్ చేస్తుంది అనమాట. సో ఎలా స్ప్లిట్ చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ లోపల ఏం రాయట్లేదు అన్నప్పుడు స్పేసెస్ ఉంటాయి కదా, ఈ స్పేసెస్ తో స్ప్లిట్ చేస్తుంది. ఓకే, లోపల స్ప్లిట్టర్ ఉంటుంది అనమాట మనకు. స్ప్లిట్టర్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏతో స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏమవుతుంది అంటే, సిహెచ్ అనేది ఒక స్ట్రింగ్ లాగా ఫామ్ అవుతుంది, ఈ స్పేస్ దాని తర్వాత ఇది ఒక స్ట్రింగ్ లాగా ఫామ్ అవుతుంది, ఏ అన్ని ఒక స్ట్రింగ్ లాగా ఫామ్ అవుతుంది, లాస్ట్ ఒక స్ట్రింగ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట మనకు. ఏతో స్ప్లిట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇలా, అంటే స్ప్లిట్ అయ్యి మనకు ఒక లిస్ట్ లో వస్తాయి. సో ఇలా స్ప్లిట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట మనకు. ఎందుకు యూజ్ అవుతుంది ఇది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన దగ్గర ఒక మెయిల్ ఉంది, @gmail.com. సో ఇప్పుడు ఇక్కడ ఏ డొమైన్ తో వస్తుంది మన మెయిల్ అనేది కనుక్కోవాలన్నమాట. సింపుల్ థింగ్. సో ఇప్పుడు నువ్వు @తో స్ప్లిట్ చేసావనుకో, మనకు లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ లో లాస్ట్ ఉన్నది మనకి డొమైన్ అనమాట. అంటే యూస్ కేసు చెప్తున్నా మీకు. సో ఇలాంటి కేసెస్ లో మనకి యూజ్ అవుతుంది మనకు. ఈజ్ క్లియర్? సో ఇలా స్ప్లిట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనం ఏదైతే క్యారెక్టర్ ఇస్తామో ఆ క్యారెక్టర్ తో స్ప్లిట్ చేసుకోవచ్చు. స్ప్లిట్ అయ్యి లిస్ట్ లోకి యాడ్ అవుతుంది అనమాట. ఇది ఇంపార్టెంట్ మెథడ్. ఎందుకంటే నువ్వు స్ట్రింగ్ లో యూజ్ చేసే మెథడ్ ద్వారా లిస్ట్ ఫామ్ అవుతుంది అనమాట ఇక్కడ మనకు. అందుకు ఇంపార్టెంట్. ఈజ్ క్లియర్? సో ఇది అర్థమైంది అందరికీ ఏంటనేది? సో ఇవి మెథడ్స్. స్ట్రింగ్ కాంప్రహెన్షన్ ఇక్కడ కాదు, లిస్ట్ కాంప్రహెన్షన్, టుపుల్ కాంప్రహెన్షన్, ఈ కాంప్రహెన్షన్ మాట్లాడదాం. సో ఇవి మెథడ్స్. మనకు ఇంపార్టెంట్ అయిన మెథడ్స్ మాట్లాడుతున్నా, అన్ని మెథడ్స్ మనకు అవసరం లేదు. ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో అవి చాలు మనకి. ఎక్కువ ఏవి యూజ్ చేస్తాం అవి కావాలి మనకు. క్లియరా ఇది ఏంటనేది? ఓకే. సో ఇవి మనకున్న మెథడ్స్, ఇవి స్లైసింగ్ అనమాట. దెన్ నెక్స్ట్ థింగ్ మనం మాట్లాడాల్సింది ఫార్మాటింగ్.
స్ట్రింగ్ ఫార్మాటింగ్ అన్నమాట. స్ట్రింగ్ ఫార్మాటింగ్ అంటారు. స్ట్రింగ్ ఫార్మాటింగ్ అంటే ఏంటి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఆ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ చెప్పిన మెథడ్స్ అర్థమయ్యాయి అందరికి? ఈజీ మెథడ్సే, పెద్ద కష్టమేం కాదు, సింపుల్ మెథడ్స్. జస్ట్ ఇవి బై హార్ట్ చేయనవసరం లేదు, జస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఓకే ఇవి ఉంటాయి అనే పాయింట్ లాగా. ఓకే, దెన్ నెక్స్ట్ స్ట్రింగ్ ఫార్మాటింగ్. సో స్ట్రింగ్ ఫార్మాటింగ్ ఎందుకోసం యూజ్ చేస్తారు అనే దాని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు నేను ఒక చిన్న థింగ్ చూపిస్తాను. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే. సో ఇలా నాకు డైనమిక్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. నేమ్ ఉంది, ఏజ్ ఉంది, కాలేజ్ ఉంది. సో నేను ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలనుకుంటున్నా. సో సెంటెన్స్ ఫామ్ చేయాలనుకుంటే కంకాటినేషన్తో ఫామ్ చేయొచ్చు అనమాట. సో ఎలా ఫామ్ చేస్తావు కంకాటినేషన్తో? సో ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ యామ్, దీనికి కంకాట్ చేయాలి. దేనికి కంకాట్ చేయాలి? నేమ్ని కంకాట్ చేయాలి. నేమ్ డైనమిక్ వాల్యూ రాస్తున్నాం అనమాట, నేమ్ ప్లస్ మళ్ళీ స్ట్రింగ్ వస్తుంది మళ్ళీ మనకు కోలన్ ఐ యామ్ చైతన్య, ఐ యామ్ స్టడీయింగ్ ఇన్, మళ్ళీ డైనమిక్ వాల్యూ అనమాట. ఏ కాలేజ్ అంటే ఇక్కడ కాలేజ్ రాయాలి, మారాలన్నమాట కాలేజ్ మనకు. దెన్ విత్ సారీ మళ్ళీ స్ట్రింగ్ వస్తుంది కాబట్టి విత్ ఏజ్ ఆఫ్, మళ్ళీ మనకు ఏజ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇలా కంకాట్ చేస్తున్నాం కదా, ఇలా కంకాట్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ప్రాబ్లమ్స్ ఏంటనేది ఫస్ట్ రాసిన తర్వాత చూపిస్తాను. ఫస్ట్ దీన్ని రన్ చేద్దాం. రన్ చేసిన తర్వాత సెంటెన్స్ని ప్రింట్ చేయండి. సో హాయ్ ఐఎమ్ చైతన్య, ఐఎమ్ స్టడింగ్ ఇన్ సిఐటి విత్ ద ఏజ్ ఆఫ్ 27. సో ఇక్కడ మనకు స్పేస్ ఉండాలి, ఇక్కడ కూడా స్పేస్ ఉండాలి. సో డైనమిక్ వాల్యూస్ అనమాట. ఇప్పుడు చైతన్యం చేంజ్ చేస్తే చేంజ్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ లిస్ట్, ఇక్కడ స్ట్రింగ్ ఉంది, ఇక్కడ నెంబర్ ఇచ్చా. నెంబర్స్ స్ట్రింగ్ కంకాట్ అవుతాయా? కంకాట్ అవ్వవు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ మన ఎయిమ్ ఏంటంటే నేను, నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, స్టేట్మెంట్ ఉంది, ఆ స్టేట్మెంట్లోకి డైనమిక్ వాల్యూస్ పాస్ చేయాలి. ఎందుకు పాస్ చేయాలి? ఎందుకంటే యూజర్ డైనమిక్ వాల్యూస్ డిఫరెంట్ డైనమిక్ వాల్యూస్ ఇవ్వచ్చు. ఆ ఇచ్చే డైనమిక్ వాల్యూస్ని మనం తీసుకొని స్ట్రింగ్ లాగా ఫామ్ చేయాలన్నమాట. ఇప్పుడు చైతన్య ఉంది, రేపు పొద్దున్న రాజు ఉంటాడు, రేపు పొద్దున్న మళ్ళీ ఇంకో రమేష్ ఉంటాడు. అలా డైనమిక్ వాల్యూస్ పాస్ చేయాలనుకున్నప్పుడు నార్మల్ కంకాటినేషన్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి ఇది, ఈ లిస్ట్ ఉంటే కన్నా సారీ ఏమంటారు, ఇంటీజర్ ఉంటే కన్నా ఇంటీజర్ కంకాట్ అవ్వదు, స్ట్రింగే కంకాట్ అవుతుంది, అదొక ప్రాబ్లం. ఇంకొకటి కాంప్లెక్స్ అనమాట, ఇది చాలా ఇలా కంకాట్ చేయడం, ఎక్కడెక్కడ మనకు కొటేషన్స్ వస్తాయి, ఎక్కడ రావు అనేది అర్థం చేసుకోవడం కష్టం అనమాట. ఈ థింగ్ ని సింప్లిఫై చేయడానికే మనకు ఫార్మాటింగ్ అనేది తీసుకొని వచ్చారు. ఫార్మాటింగ్ ఏం లేదు, సింపుల్ థింగ్. ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్ రాసేటప్పుడు స్టార్టింగ్ లో ఎఫ్ అని రాస్తాం అనమాట. ఎఫ్ అని రాస్తే ఆ స్ట్రింగ్ లో మనం డైనమిక్ వాల్యూస్ రాసుకోవచ్చు అని అర్థం అనమాట. సేమ్ థింగ్ ఇక్కడ ప్లస్లే ఉండవు. హాయ్ ఐ యామ్, ఇప్పుడు ఏదైనా డైనమిక్ వాల్యూ రాయాలంటే ఫ్లవర్ బ్రాకెట్స్ రాయాలి, దాంట్లో మన వేరియబుల్ నేమ్ రాయొచ్చు, మన నేమ్ అనమాట. నేమ్ ఈ స్టడీయింగ్ ఇన్ కాలేజ్ విత్ ఏజ్ ఆఫ్ ఏజ్. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. ఇప్పుడు చూడండి మనకి ఏ ప్రాబ్లం లేకుండా వచ్చింది. సో ఇలా డైనమిక్ వాల్యూస్ ని మనం సెంటెన్సెస్ లోకి పాస్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఫార్మాటింగ్ అనేది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ థింగ్ అనమాట. ఇలా చేయలేమా అంటే చేయొచ్చు, బట్ ప్రాబ్లం ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే ఇలా ఇలా వెళ్తాం మనం. అర్థమవుతుందా? సో డైనమిక్ వేలో మనం వేరియబుల్స్ అన్నిటిని పాస్ చేసుకోవడానికి యూజ్ చేసేది స్ట్రింగ్ ఫార్మాటింగ్. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా అందరికీ ఏంటనేది? సో స్ట్రింగ్ ఫార్మాటింగ్ ఎందుకోసం యూజ్ అవుతుంది అంటే సింపుల్ థింగ్. ఎందుకోసం యూజ్ అవుతుంది? డైనమిక్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మన స్ట్రింగ్స్ లోకి పాస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా. ఏంటంటే ఇప్పుడు మీరు ఒక థింగ్ ఆలోచించండి. నేను ఒక టేబుల్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నా, 2 టేబుల్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో సింపుల్ అనమాట. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్
ఎక్కడి నుంచి అంటే 1 నుంచి కావాలి, ఎక్కడ వరకు కావాలంటే 10 వరకు కావాలన్నమాట. 10 అంటే 11 వరకు రాస్తాం. సో 1 to 10 నెంబర్స్ వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి ఇక్కడ. సో ఇప్పుడు దీనికి 1 to 10 ప్రింట్ అవుతున్నాయి కాబట్టి దీనికి ఇంటూ 2 అని రాశాను అనుకోండి, 2 టేబుల్ వస్తుంది నాకు. ఇలా కాకుండా 2 into 2 ఈక్వల్స్ టు 2, 2 into 4 ఈక్వల్స్ టు 4, ఇలా రావాలనుకుంటున్నాను నేను. అలా రావాలనుకున్నప్పుడు ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాటింగ్ యూజ్ చేయొచ్చు అనమాట సింపుల్ గా. సో ఏం చేయొచ్చు, కొటేషన్స్. సో ఇప్పుడు సింపుల్ గా యాడ్ చేసుకోవచ్చు మనం. ఫస్ట్ ఏం కావాలి మనకు, ఫస్ట్ మనకు 2 ఉండాలి. 2 into ఇప్పుడు డైనమిక్ వాల్యూ అనమాట, ఐ ఈక్వల్స్ టు నిజంగా వాల్యూ అవ్వాలన్నమాట, ఐ ఇంటూ 2. సింపుల్ థింగ్. సో ఇలా చేయగలిగితే మనకు 2 టేబుల్ అంతా ప్రింట్ అవుతుంది మనకు. సో ఇది దేని వల్ల సాల్వ్ అయ్యింది, స్ట్రింగ్ ఫార్మాటింగ్ వల్ల సాల్వ్ అయ్యింది. స్ట్రింగ్ ఫార్మాటింగ్ లేకుంటే దీన్ని చేయలేమా అంటే చేయొచ్చు. బట్ పాయింట్ ఏంటంటే స్ట్రింగ్ ఫార్మాటింగ్ వల్ల లేకోకుండా చేసామనుకోండి కంకాటినేషన్తో కాంప్లెక్సిటీ ఉంటుంది అనమాట. అదే స్ట్రింగ్ ఫార్మాటింగ్తో అయితే ఈజీగా అయిపోతుంది మనకు. సో స్ట్రింగ్ ఫార్మాటింగ్ అనేది డైనమిక్ వాల్యూస్ ని స్ట్రింగ్స్ లో రాసుకోవడానికి యూజ్ అవుతుంది మనకి. అంటే వేరియబుల్స్ ఉన్నాయి, ఆ వేరియబుల్స్ ని స్ట్రింగ్స్ లోకి యాడ్ చేయాలి. అలా యాడ్ చేయాలనుకున్నప్పుడు మనకి యూజ్ అయ్యేదే స్ట్రింగ్ ఫార్మాటింగ్ సింపుల్ గా. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా ఇది అందరికి? ఓకే ఓకే. సో ఇది స్ట్రింగ్ ఫార్మాటింగ్. క్లియరా అందరికి? ఓకే ఓకే. సో ఇది స్ట్రింగ్ ఫార్మాటింగ్ చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ స్ట్రింగ్ ఫార్మాటింగ్ అనేది. ఎలా రాస్తామంటే ఎఫ్ అనేది స్టార్టింగ్ లో రాసి కొటేషన్స్ యాడ్ చేసి మీకు ఎక్కడైతే డైనమిక్ వాల్యూస్ కావాలనుకుంటున్నావో అక్కడంతా ఫ్లవర్ బ్రాకెట్స్ యాడ్ చేసి రాస్తామంటే చాలా ఈజీ. ఇప్పుడు ఇది ఈజీగా ఉందా లేదంటే ఈ కంకాటినేషన్ ఈజీగా ఉందా? ఈ రెండిట్లో ఏది ఈజీగా ఉంది మీరు చెప్పండి, ఏది ఈజీగా ఉంది? చాట్లో రాయండి, ఏది ఈజీగా ఉంది? ఫార్మాటింగ్, ఎఫ్ ఫార్మాటింగ్. సెకండ్ వన్ కరెక్ట్. సెకండ్ వన్ ఈజ్ ద సింప్లెస్ట్ థింగ్ అనమాట మనకు. ఓకే గుడ్. సో స్ట్రింగ్ ఫార్మాటింగ్ చాలా ఈజీగా ఉంటుంది మనకు. ఓకే దెన్ నెక్స్ట్ థింగ్, స్ట్రింగ్ మీద ఆపరేషన్స్ ఏం పర్ఫామ్ అవుతాయి అనేది చూడాలి. ఎఫ్ స్ట్రింగ్ రెండో ఒకటే, స్ట్రింగ్ ఫార్మాటింగ్ అన్నా ఎఫ్ స్ట్రింగ్ అన్నా రెండో ఒకటే. సో మనకు డైనమిక్ వాల్యూస్ అంటే ఇప్పుడు ఈ నేమ్ ఉంది, ఈ నేమ్ని ఇక్కడ నేను చైతన్య అని రాశాను అనుకోండి, ఈ స్ట్రింగ్ లో ఈ చైతన్యాన్ని నేను చేంజ్ చేయగలనా? శీలం లక్ష్మి, ఆమె శీలం లక్ష్మి, ఆమె చెప్పాలి. శీలం కృష్ణ, సారీ. ఓకే సో చేంజ్ చేయలేను అనమాట. ఇలా చేంజ్ చేయలేదనుకో వాటిని స్టాటిక్ వాల్యూస్ అంటారు. అదే ఇప్పుడు ఈ కాలేజ్ ఉంది, ఈ కాలేజ్ లో నేను ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిఐటి రాసా, ఎన్ఐటి రాస్తా, ఎంఐటి రాస్తా, నా ఇష్టం, అది చేంజ్ అవుతాయి. కానీ చైతన్య కాన్స్టాంట్గా ఉందన్నమాట. ఇలా కాన్స్టాంట్గా ఉంటే స్టాటిక్ వాల్యూస్, చేంజ్ అవుతుంటే డైనమిక్ వాల్యూస్. డైనమిక్ వేరియబుల్స్ ఆర్ డైనమిక్ వాల్యూస్. ఓకే సో దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎస్కేప్ క్యారెక్టర్స్ గురించి చూడాలి. బట్ మనకి అన్ని ఎస్కేప్ క్యారెక్టర్స్ గురించి అవసరం లేదు. సో కొన్ని చెప్తాను చూడండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ లోపల కొటేషన్ రాయాలి. డబుల్ కొటేషన్ బయట యూజ్ చేసుకొని లోపల ఆపరేటర్స్ గురించి కూడా మాట్లాడదాం. సో బయట డబుల్ కొటేషన్స్ యూజ్ చేసి లోపల కూడా డబుల్ కొటేషన్స్ యూజ్ చేస్తే స్ట్రింగ్ వర్క్ అవ్వదు అనమాట. అప్పుడు నువ్వు ఏం చేయాలి, జనరల్ గా సింగిల్ కొటేషన్ యూజ్ చేయాలి. సో బయట డబుల్ కొటేషన్స్ యూజ్ చేస్తే లోపల సింగిల్ కొటేషన్స్, బయట సింగిల్ కొటేషన్స్ యూజ్ చేస్తే లోపల డబుల్ కొటేషన్స్ అనమాట. బట్ నాకు భరత్ అంటాడు కదా, నాకు ఆ బాటిలే కావాలి అన్నట్ల నాకు లోపల డబుల్ కొటేషన్సే కావాలన్నమాట, సింగిల్ కొటేషన్స్ వద్దు. అలా చేయాలి అనుకుంటున్నప్పుడే మనకి ఎస్కేప్ క్యారెక్టర్స్ వస్తాయి అనమాట. ఎస్కేప్ క్యారెక్టర్స్ చేయాలి అంటే బ్యాక్వర్డ్ స్లాష్ రాయాలి. ఓకే సో బ్యాక్వర్డ్ స్లాష్ రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్ట్రింగ్ వీటిని ఎస్కేప్ చేస్తుంది అనమాట. సో మనకు డబుల్ కొటేషన్స్ అనేది
రాసుకోవడానికి వీలు అవుతుంది అనమాట ఇక్కడ. బేసిక్గా మనం ఎక్కడ రాయట్లేదు, ఆటోమేటిక్గా స్ట్రింగ్ దాన్ని అర్థం చేసుకుంటుంది. సో ఇప్పుడు ఇది ఒకటి ఉంటుంది, ఇంకోటి /n అని ఉంటుంది అనమాట. /n అని ఏంటంటే /n ఉంటుంది. ఓకే, /n ఏదో ఉంటుంది, నాకు గుర్తు రావట్లేదు, నేను మళ్ళీ చూసి చెప్తాను. /n ఏదో ఉంటుంది, అదేంటంటే నెక్స్ట్ లైన్ తీసుకొని రావడానికి యూజ్ అవుతుంది అనమాట మనకు, న్యూ లైన్కి. ఓకే, ఇంకోటి /t అని ఉంటుంది. /t అని ఏంటంటే ట్యాబ్ అనమాట. అంటే ఏంటంటే మనకు స్పేస్ ప్రొవైడ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట /t అనేది. సో వాటి గురించి మాట్లాడదాం మనం. ఇక్కడ ఎందుకో వర్క్ చేయట్లేదు, చూస్తాను, ఒకసారి చూసి చెప్తాను మీకు. ఓకే, సో ఇలా మనకి ఎస్కేప్ క్యారెక్టర్స్ ఉంటాయి /n /t అని. ఓకే, సో ఎస్కేప్ క్యారెక్టర్స్ ఇలా రావు, ఇలా ఉండవు ఎస్కేప్ క్యారెక్టర్స్. మనకి ఎప్పుడైనా ఎస్కేప్ క్యారెక్టర్స్ ఇలానే ఉంటాయి అన్నమాట. సో నేను చెప్తాను ఏంటనేది, ఎందుకు అది వర్క్ అవ్వట్లేదని చూసి చెప్తాను, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో ఇవి ఎస్కేప్ క్యారెక్టర్స్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే ఆపరేటర్స్. సో చూద్దాం, ప్రాబ్లం ఏం లేదు, దాంట్లో పెద్ద పోయేదేం లేదు. సో నెక్స్ట్ ఆపరేటర్స్ రెండు ఉంటాయి మనకు, ఒకటి ప్లస్, ఇంకొకటి స్టార్, రెండు ఉంటాయి. ఓకే, ఒకటి ప్లస్, ఇంకోటి స్టార్. ప్లస్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకు సింపుల్ థింగ్, ఆల్రెడీ మనం చూసాం, కంకాటినేషన్, అది ఆల్రెడీ చూసాం, మళ్ళీ నేను డిస్కస్ చేయను. అదే స్టార్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకు మల్టిప్లికేషన్ అనమాట. మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ మనకు మ్యాథమెటిక్స్ లో ఉన్న మల్టిప్లికేషన్ కాదనమాట, ఇదేంటంటే రిపిటీషన్. రిపిటీషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక వేరియబుల్ ఉంది. ఇప్పుడు ఈ చైతన్య అనేది నాకు 3 సార్లు రిపీట్ అవ్వాలి. అలా రిపీట్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు మనం రిపిటీషన్ దగ్గరికి వెళ్తాం మనం. ఓకే, సో ఇలా మనకు రిపిటీషన్ ఉంటుంది, దాని తర్వాత కంకాటినేషన్ ఉంటుంది. సో ఇవి మీరు స్ట్రింగ్స్ లో అర్థం చేసుకోవాల్సిన థింగ్స్ అనమాట. సో అంతే, మనకు స్ట్రింగ్ మనం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఇవి మీరు అర్థం చేసుకున్నారంటే అర్థమవుతాయి. ఇవి కాకుండా మీకు రీసెర్చ్ చేయడానికి ఇచ్చే టాపిక్ ఒకటి ఉంది, దాన్ని ఒకసారి చూడండి. అంటే ఇప్పుడు అవసరం లేదు, బట్ మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మీరు రీసెర్చ్ చేస్తే బెటర్. అప్పుడు అంటే మాడ్యూల్స్ అంటే ఏంటంటే మనం ఒక 3-4 క్లాసెస్ అయిపోయిన తర్వాత చూస్తాం మాడ్యూల్స్ అనేది ఏంటనేది. ఆ మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత స్ట్రింగ్స్ లోనే ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది అనమాట, ఆ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాను. ఇక్కడ అవసరం లేదు, అది ఇక్కడ మనకు అవసరం లేదు. ఎప్పుడైతే మాడ్యూల్ స్టార్ట్ చేస్తానో అప్పుడు ఎవరైనా గుర్తుపెట్టుకొని నాకు ఒకసారి గుర్తు చేయండి. ఓకే, ఆ కాన్సెప్ట్ అక్కడ ఒకసారి చూద్దాం మనం. ఓకే, సో ఇవి స్ట్రింగ్స్. ఓకే, ఇప్పుడు స్ట్రింగ్స్ ఎలాగైతే అర్థమవుతున్నాయో ఎగ్జాక్ట్ గా లిస్ట్ కూడా అలానే అర్థమవుతుంది అనమాట. స్ట్రింగ్ కి లిస్ట్ కి ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే స్ట్రింగ్ అనేది ప్రిమిటివ్ డేటా టైప్, లిస్ట్ అనేది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అనమాట. సో స్ట్రింగ్ అనేది మనకు ఇమ్యూటబుల్, అదే లిస్ట్ అనేది మ్యూటబుల్. సో దానికి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, దీనికి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట, అంతే. సో దీనికి క్యారెక్టర్స్ ఏవే ఉంటాయి అనేది ఆల్రెడీ చూసాం. సో లిస్ట్ లో ఏం క్యారెక్టర్స్ ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి.